మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఇంజం రోడ్ సైడ్ అమ్మవారి విగ్రహాల దగ్గర అయితే రావడం జరిగింది. మీకు ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తాను. అండ్ అలానే లొకేషన్తో పాటు కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తా. ఓకేనా? ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 4. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్గా ఒక అమ్మవారి విగ్రహం చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే హంస అండ్ లయన్ వాహనం అమ్మవారి అండ్ పింక్ కలర్, ఆరెంజ్ కలర్ శారీ అయితే రావడం జరిగింది. దాంట్లో బ్లాక్ కలర్ షేడింగ్స్ చూడడం జరిగింది. అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ చేతులకు కూడా గాజులు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారికి స్పెషల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు అయితే మనం సూర్యచక్రాలు చూస్తాం కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఓం ఉండడం జరిగింది కదా. అమ్మవారి ఐ పెయింటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తా. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకుంటే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే ఏంటంటే మీకు శారీ అనేది ఇక్కడ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం అయితే రావడం జరిగింది చూడండి. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు వచ్చేసి లెఫ్ట్ లెగ్ తామరపు పైన పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ శారీ కూడా న్యాచురల్ శారీ ఇంకా డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. మొత్తం మన డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది. ఆ డిజైనింగ్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్. మీకు షేడింగ్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆరెంజ్ షేడింగ్ అండ్ అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ శారీతో అయితే అమ్మవారు ఉండడం జరిగింది. గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బ్రహ్మాండంగా అయితే నీట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ అలానే మన లయన్ వాహనం. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తా మీకు. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన లెఫ్ట్ లెగ్ పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినాం అక్కడ కూడా తామర పువ్వు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం, మన సింహం చూసుకున్నట్టయితే చాలా భారీగా ఉండడం జరిగింది. అమ్మవారి శారీ కూడా ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. అండ్ అలానే గ్రీన్ కలర్ బ్లౌజ్ చూస్తుంది కదా. ప్రతి ఒక్క చేతులలో మాత్రం ఆయుధాలు. అండ్ అలానే అమ్మవారి ఫేస్ లో కూడా స్మైలింగ్ ఫేస్. అండ్ సూర్యచక్ర అయితే బ్యాక్గ్రౌండ్ లో రావడం జరిగింది. ఎందుకంటే చూడండి వెదర్ ఏ విధంగా ఉందో, మొత్తం వర్షం పడుతుంది కాబట్టి ఈ విధంగా వెదర్ అయితే ఉండడం జరిగింది. దానికోసమే వీళ్ళైతే కవర్ అయ్యి పెట్టిండ్రు విగ్రహాలకు మీకు. అండ్ అలానే అయినా కూడా చాలా మంచిగా క్లారిటీతో అయితే మాత్రం మీకైతే ప్రతి ఒక్క విగ్రహం అయితే నేను చూపిస్తున్నా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం మన మౌంటైన్స్ కూడా ఇక్కడ లయన్ ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు ఉండడం జరిగింది చూడండి. మహాదేవుడికి మొత్తం పులి చర్మం వచ్చేసి ఎల్లో కలర్ అండ్ అలానే బ్రౌన్ కలర్ షేడింగ్స్ తో ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతికి రుద్రాక్షమాలలు అండ్ మెడలో కూడా రుద్రాక్షమాల. అండ్ అలానే మన నాగేంద్ర స్వామి వారు అయితే ఉండడం జరిగింది మెడలో. అండ్ అమ్మవారు చూసుకున్నట్టయితే రెడ్ కలర్ శారీ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని అమ్మవారు ఉండడం జరిగింది. గ్రీన్ కలర్ బ్లౌజ్. ప్రతి ఒక్క చేతికి గాజులు అయితే ఉండడం జరిగింది. చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ కామెంట్స్లలో ఒక 5 feet 6 feet విగ్రహాలు చూపెట్టమని ఇక్కడ చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ అమ్మవారు వచ్చేసేమో శారీ బ్రింజాల్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా అమ్మవారి విగ్రహం. అమ్మవారు గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఉండడం జరిగింది. ఆభరణాలు కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చూడండి చాలా మంచి గ్లోయింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. మేబీ ఈ అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉంటుంది అనుకుంటున్నా. అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూస్తాం మీకు. ఇక్కడ చూసినట్టయితే ఇంకో అమ్మవారి విగ్రహం హంస. ఇక్కడ రాసి పెట్టింది, ఇది ఒక బుక్ చేసేసుకున్నది. ఇది బుక్ కూడా ఆల్రెడీ ఇది. ఇక్కడ చూసినట్టయితే హంస అండ్ లయన్ అయితే వాహనము. హంస వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ శారీతో అయితే అమ్మవారు ఉండడం జరిగింది. చూసింది కదా చాలా బాగుంది కదా అమ్మవారి విగ్రహము. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూద్దాం మనం. చెప్పాను కదా మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే
మీకు కాంటాక్ట్ నెంబర్స్ అనేది చూపిస్తా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇది. మీకు ఒకవేళ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం కాల్ చేయండి. కాల్ చేసి సంతోష్ బ్లాగ్లో చూసుకుని మీ అమ్మవారి విగ్రహాలు ఏం రేట్ ఉన్నాయని మాత్రం తప్పకుండా కనుక్కోండి. అండ్ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారి లెఫ్ట్ లెగ్ వచ్చేసేమో తామరపు పైన పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. అమ్మవారి శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 లయన్స్. అండ్ అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్లో. చూసింది కదా అమ్మవారి ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ అండ్ స్మైలింగ్ ఫేస్తో అయితే అమ్మవారు అయితే ఉండడం జరిగింది. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన లయన్, రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు శివలింగం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే శివలింగానికి బ్యాక్ సైడ్న శేషనాగులు ఉండడం జరిగింది. అండ్ త్రిశూలం కూడా ఉండడం జరిగింది. చూడండి మొత్తం చెట్టు డిజైన్ ఉంటాయి కదా, ఆ డిజైనింగ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. చూడండి ప్రతి ఒక్క చేతితో మాత్రం అమ్మవారికి ఆయుధాలు మాత్రం ఉన్నాయి. అండ్ అలానే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే కొంచెం కలర్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది. అంటే మన శారీ కలర్ వచ్చింది కదా. అండ్ అలా ఇంకో అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. అమ్మవారి వాహనం లయన్ చూసింది కదా. ఈ శారీ వచ్చేసి పింక్ కలర్, బ్రౌన్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ బ్లౌజ్. చూడండి అమ్మవారి చాలా బ్రహ్మాండంగా ఉంది కదా డిజైనింగ్ వర్క్ కూడా. ఇంకో అమ్మవారి విగ్రహం చూద్దాం. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే ఈ అమ్మవారు వచ్చేసి ఒక 4 ఫీట్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ రెడ్ కలర్ శారీ, బ్రౌన్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ బ్లౌజ్తో అయితే రావడం జరిగింది అమ్మవారు. చూడండి ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే పర్వతాల పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హంస అండ్ రైట్ సైడ్ చూసుకుంటే లయన్. అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ ఉండడం జరిగింది. అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇక్కడ చూసుకుంటే అమ్మవారు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ మహాదేవుడు మాత్రం అమ్మవారికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే హంస వచ్చేసి అది నెమ్మలి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. అమ్మవారి ఐస్ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉండడం జరిగింది. చూడండి కదా ఆభరణాలకు డిజైనింగ్ వర్క్ కూడా చాలా గోల్డ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మేబీ ఒక 3 to 4 ఫీట్స్. ఆ విగ్రహాలకి ఏంటంటే వర్షం పడుతుంది కదా, కవర్ మొత్తం వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ లాంగ్ వే నుంచి కూడా మీకు చూపిస్తున్నా. ఆల్మోస్ట్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చూపించాను మీకు అమ్మవారి విగ్రహం, కాకపోతే ఏంటంటే కొంచెం చెట్టు అనేది చూడండి, అక్కడ చెట్టు కలర్ ఒకటి చేంజ్ అండ్ అమ్మవారి శారీ ఒకటి చేంజెస్ చూస్తుంది కదా. అండ్ ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహము అసలు మామూలుగా అయితే లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐస్ పెయింటింగ్ కూడా మీకు ఐస్ కూడా చూపిస్తుంది దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి చూస్తుంది కదా. అమ్మవారి విగ్రహం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అలానే ఇక్కడ ఇంకో సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహము చూసింది కదా. ఇంకో సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం కూడా చూసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం ఎపిసోడ్ నెంబర్ 4లో మాత్రం మొత్తం చూపించాను. అండ్ అలానే నా ఛానల్ ఫోటో చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.